18వ తారీఖు నాడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగు 11 గంటలకి మన జలసౌధ బిల్డింగ్ 5th ఫ్లోర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికి తెలుసు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పార్లమెంటు చేసినటువంటి చట్టంలో ఇది పొందపరచడం జరిగింది. గోదావరి నదీ జలాలని ఏ విధంగా నియంత్రించాలి, ఇప్పుడు ఉన్నటువంటి నీటిని ఏ విధంగా పంపకాలు జరగాలి అనే విషయం పైన, కృష్ణానది పైన ఒకటి, గోదావరి నది పైన ఒక బోర్డులు పత్రికా మిత్రులకు తెలుసు. తెలంగాణ ఉద్యమే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరుగుతున్నటువంటి పోరాటంలో నీళ్లపైనే ఒక పెద్ద సమస్య ఉండే. మనకు రావాల్సినటువంటి నీళ్లు మనకు రాలేదు అని చెప్పే పోరాటంలో ఒక పెద్ద అంశంగా ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులము తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆరాటపడ్డం. కేంద్ర ప్రభుత్వం దగ్గర గోదావరి నది పైన చాలా అనుమతులు సాధించడం, అనుమతులతోనే కట్టడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు, అనుమతులతోనే కట్టడం జరిగింది సమ్మక్క సారక్క బ్యారేజ్, అనుమతులు సాధించే ఈరోజు సీతారామ ప్రాజెక్ట్ కడుతున్నాం, అనుమతులు సాధించే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈరోజు ఈ అనుమతులన్నీ రద్దు చేయాలని, అంటే గోదావరి నది పైన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వము లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కట్టించినటువంటి ప్రాజెక్టులు అన్నిటినీ అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఎజెండాలో పేజ్ 15, 16 ఈ 2 పేజీల లోపట వాళ్ళు ఇవి రద్దు చేయాలని చెప్పి రాసిండ్రు. ఎజెండా ఐటమ్స్గా పెట్టడం జరిగింది. ఈ దాదాపు 24 పేజీలు మీకందరికి కూడా నేను వాట్సాప్లో ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తున్నాను. దయచేసి మీరు పేజ్ 15, పేజ్ 16 సంపూర్ణంగా చదవండి. నేను క్లుప్తంగా 2-3 విషయాలు చెప్తాను. ఇక్కడ చాలా వివరంగా ఉంది. ఇది విలేకరుల సమావేశం కాబట్టి నేను ఈ ఎజెండా ఐటెం మొత్తం 21 పేజీల ఎజెండా పేపర్స్ మీకు పంపిస్తున్నాను. పేజ్ 15, 16 చదవండి. పేజీ 15లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎజెండా, అంటే ఎజెండా ఎవరు పెట్టించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వము ఈ ఎజెండా ఐటెంగా పెట్టింది. ఏం పెడతారు? ద ఫాలోయింగ్ ప్రాజెక్ట్స్ వేర్ టేకన్ అప్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్ అండ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ క్లియర్డ్ బై TAG డ్యూరింగ్ 2018 to 2025. అంటే కేంద్ర ప్రభుత్వం టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు, తర్వాత అక్కడ కేంద్ర జన వనరుల శాఖ, మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులన్నీ 7 ప్రాజెక్టులను రద్దు చేయాలని రాశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, చోటపల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, ముక్తేశ్వర అంటే చిన్న కాళేశ్వరం మన మంత్రిని నియోజకవర్గంలో ఉంటుంది అది, తర్వాత హుదా, చనక, కోరాట, తర్వాత మోడికుంట బాగు ప్రాజెక్ట్, కడెం గూడెం ప్రాజెక్టు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, వీటన్నిటిని రద్దు చేయాలని చెప్పి మరి ఎజెండాలో పెట్టడం జరిగింది. ఇంకా దురదృష్టవశాత్తు ఏం రాస్తారంటే, సమ్మక్క సారక్క ప్రాజెక్టు తుపాకలగూడెం దగ్గర కట్టుకున్నాం మనం, ఇలా దేవాదుల ప్రాజెక్టు దాన్ని అనుమతులు రద్దు చేయాలంటారు. అది జే చొక్కారావు దాని పేరు, ఏది లిఫ్ట్ ఇరిగేషన్. ఇది ఎప్పుడో ఒక 25 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు మొదలైంది ఇది.
దాన్ని కూడా రద్దు చేయాలని, తర్వాత తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్కు అనుమతులు ఇవ్వద్దని చెప్పి, తర్వాత హైడ్రాలజికల్ అనాలిసిస్ ఇచ్చినవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి, ఈ విధంగా ఈ ఐటమ్స్ అన్నీ కూడా చాలా వివరంగా వాళ్ళ లేఖ రాష్ట్ర ఐటమ్స్ అన్నీ కూడా ఈ 2 పేజీల లోపల వాళ్ళు పొందపరచడం జరిగింది. దయచేసి మీకు ఎజెండా మొత్తం పంపుతున్నాను. అయితే ఈరోజు మేము మరి గంగుల కమలాకర్ గారు రాష్ట్ర మంత్రివర్గంలో మరి వారు సభ్యులు, నేను పార్లమెంట్ సభ్యుడిగా, తర్వాత ప్లానింగ్ బోర్డు మరి వైస్ చైర్మన్గా, రవిశంకర్ గారు శాసనసభ్యులుగా, వీళ్ళు శాసనసభలో మేము పార్లమెంట్లో ఈ అనుమతులు అన్నీ తెచ్చినవి కూడా ఆ రోజు వివరించడం జరిగింది. అంటే ఆమోదం ఈ విధంగా వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ అడిగింది ఎవడు? చంద్రబాబు నాయుడు. పెట్టింది ఎవరు? మోడీ గారు. మరి రద్దు చేస్తే అంటే ఇప్పుడు వచ్చినటువంటి అనుమతులతో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టులని అనుమతులు రద్దు చేసినామంటే ఇంకా మనం వీటి కాలువలు ఇవన్నీ తోకాల్సిన వాటికి ఎక్కడ కూడా డబ్బులు రావు, ఏ బ్యాంకులు అప్పులు ఇవ్వదు. అంటే మన బొండిగా వీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, దానికి తోడుగా మోడీ గారి ప్రభుత్వం. అసలు ఎజెండాలో పెట్టే ధైర్యం ఎట్ట చేసింది ఈ బోర్డు? ఒక విషయం. తర్వాత ఎజెండాలో ఇప్పటికీ పెట్టిన సొయ్యి కూడా కాంగ్రెస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి తెలియదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 8 మంది కాంగ్రెస్ ఎంపీలను, 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించారు. ప్రజలు అనుకున్నారు వీళ్ళిద్దరూ జాతీయ పార్టీలు కూడా పనులు అయితే కావచ్చు అనుకునవచ్చు, మమ్మల్ని ఓడగొట్టారు. ఇవాళ అడిగేటోడు లేడు కాబట్టి, నిలదీసేటోడు పార్లమెంట్లో లేడు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ సొయ్యి, తెలంగాణ స్పృహ ఉన్నటువంటి శాసనసభ్యులు కాదు కాబట్టి ఇలా ఇంత ధైర్యం చేసిర్రు దీన్ని రద్దు చేయడానికి. కాబట్టి మేము ఈరోజు అడుగుతున్నది 2 విషయం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు దీనికి జవాబు ఏం చెప్తారు? కేసీఆర్ గారు తెప్పించినాయి కాబట్టి మేము మరి మరిపిస్తాం, చూడిపేస్తామంటాడా రేవంత్ రెడ్డి? అసలు ఏంది? ఎట్లా ఎజెండాలకు వచ్చింది? రద్దు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు అడిగితే ఇలా రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటే, దెబ్బన రద్దు అయితే కట్టిన ప్రాజెక్ట్ అన్నీ కూడా ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ అని అంటే మన పరిస్థితి ఏంది? తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది? మరి బీజేపీ ఎంపీలను గెలిపించారు. మన కరీంనగర్ నుండి బండి సంజయ్ గారు గెలిచినారు. ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి. ఏం చేస్తున్నట్టు ఈయన? బండి సంజయ్ గారు ఏం చేస్తున్నట్టు? ఈ ఎజెండాలో పెట్టడానికి వీళ్ళ నిర్లక్ష్యము, అసలు వీళ్ళు ఈ ఎజెండాలో పెట్టినరా అనేది కూడా చక్కగా తెలియదని కూడా నా అభిప్రాయం. అంత సొయ్యి కూడా లేదు వీళ్ళకి. నేను పత్రికా మిత్రులకి ఎజెండా ఐటమ్స్ పంపిస్తున్నాను. ఆ సొయ్యి లేదు, ఆ స్పృహ లేదు, ఆ ఆలోచన లేదు. ఇవాళ సమ్మక్క సారక్క ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ కాదు. ఇవాళ శ్రీపాద్ ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిడ్మానేర్ ప్రాజెక్టు, రంగనాయక సాగర్ ప్రాజెక్టు, తర్వాత మల్లన్న సాగర్ బ్యారేజ్, మన రిజర్వాయరు, ఇవన్నీ కూడా ఇల్లీగల్ అని చెప్పి ఆయన అడిగిండు చంద్రబాబు నాయుడు. ఇవి రద్దు చేయాలంటాడు, వీళ్ళకు నీళ్ళ హక్కు లేదంటాడు. ఇంత ధైర్యము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉంటే మాలాంటి వాళ్ళము మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేవాడు, తెలంగాణ కోసం కట్టుబడి పనిచేసేటోడు గెలిస్తే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉంటే మన తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఇలా వీళ్ళ నిర్లక్ష్యం, ముఖ్యంగా బీజేపీలు 8 మంది గెలిచారు. ఢిల్లీలో వీళ్ళు చేసే పని నిర్వాహకం గీద. తెలంగాణ ప్రాజెక్టుల కోసము 2014 నుండి 2024 వరకు కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వాన మేము అక్కడ పనిచేస్తాం. సిడబ్ల్యూసీ కార్యాలయానికి 100 సార్లు తిరిగినా నేను. తర్వాత ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ప్రకాష్ జావేడ్కర్ గారి దగ్గరికి 10ల సంఖ్యలో
మేము తిరగడం జరిగింది ఎంపీలం. అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు ఉమాభారతి దగ్గరికి, అదేవిధంగా తదనంతరం వచ్చినటువంటి ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి ఈ అనుమతులన్నీ సాధించినాం మేము. ఈ అనుమతుల్ని రద్దు చేయాలని చెప్తే మన బండి సంజయ్ ఎక్కడున్నాడు, కిషన్ రెడ్డి ఎక్కడున్నాడు, ఈటల రాజేందర్ గారు ఎక్కడ ఉన్నారు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎక్కడున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు? దయచేసి ఈ 18 కంటే మొదలు ఈ 18వ తారీఖు మీటింగ్ జరిగే ముందే ఎజెండాలకు పెట్టి తొలగించాలని చెప్పి నేను బీజేపీ 8 మంది ఎంపీలను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు వెంటనే ఇక్కడ హైదరాబాద్లో ఉంటే ఢిల్లీకి వెళ్ళండి. ఈ కృష్ణా బోర్డు ఈ మీటింగు ఈ ఎజెండా ఐటమ్స్ లోపట పేజ్ 15, 16లో ఉన్నటువంటి విషయాలు ఎజెండా ఐటమ్స్ని వెంటనే తొలగించండి. 8 మంది తెలంగాణ ప్రజలు బీజేపీ ఎంపీలను గెలిపించారు. ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగరు, మెదకు, సికింద్రాబాదు, మహబూబ్ నగరు, చెవెళ్ళ నుండి గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు 8 మంది బీజేపీ వాళ్ళు వెంటనే ఢిల్లీకి వెళ్ళి ఈ ఎజెండా ఐటమ్స్ని తొలగించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి 75 సార్లు ప్రయాణం చేసినావు, 76వ దీనికోసం పో. నువ్వు 75 సార్లు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కలవడానికి తిరిగినావు ఢిల్లీకి. ఈ 76వ దీనికోసం వెళ్ళు ఢిల్లీకి. మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళి అసలు చర్చకే జరగద్దు. అసలు చర్చలకు ఎట్లా వస్తుంది? చర్చ ఎజెండాలు ఎట్లా పెడతారు వాళ్ళు? కాళేశ్వరం ప్రాజెక్టు, సమ్మక్క సారక్క ప్రాజెక్టు, తర్వాత సీతమ్మ ప్రాజెక్టు ఇంత కష్టపడి భూసేకరణ చేసి నిర్మించినటువంటి అనుమతులకు రద్దు చేస్తారా? ఒక్కటి కూడా ఇల్లీగల్ ప్రాజెక్ట్ కాదు. మీ మీడియా ప్రపంచానికి తెలుసు. ఆనాడు ఉన్నటువంటి మేము ఎంపీలము ప్రతిరోజు ఢిల్లీలో ఒక్కొక్క కార్యాలయం చుట్టూ తెచ్చి సాధించినటువంటి అనుమతులు ఇవి. ఆ బాధతో మాట్లాడుతున్నాం. మేము ఎక్కని మెట్టు లేదు, మొక్కని రాయి లేదు. ఢిల్లీలో తిరిగి 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 సాధించినటువంటి అనుమతుల ద్వారా అనుమతులు వస్తేనే బ్యాంకులు అప్పులు ఇస్తాయి. కాబట్టి అనుమతులు తెచ్చినాం కాబట్టి, అప్పులు ఉట్టినాయి కాబట్టి ఈ ప్రాజెక్టులు కట్టినాం మనం. ఇలా ఇవి రద్దు చేస్తే చాలా విపత్కర పరిస్థితులు మనకు వస్తాయి. కాబట్టి బీజేపీ ఎంపీలు, ముఖ్యంగా బండి సంజయ్ గారు చాలా మాట్లాడతాడు. గొంతు ఇంచుకొని మాట్లాడతావు కదా, రేపు పోయి మాట్లాడు. మోడీ గారు చెప్పు, ఈ ఎజెండా ఐటమ్స్ తీయకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పు. తెలంగాణ ప్రజలు నిన్న హర్షిస్తారు. రేపు పార్లమెంట్ నడుస్తుంది, దిగ్బంధం చేయండి పార్లమెంటు. మేము 100 సార్లు పార్లమెంటు దిగ్బంధం చేస్తాం. వీఆర్ ఆన్ రికార్డ్. ఎన్నిసార్లు పార్లమెంటు దిగ్బంధం చేసి తెలంగాణ సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. ఊరికే మాట్లాడతలేం. ఇలా ఏ టీవీ ఛానల్లో, యూట్యూబ్లో పోయి కొట్టి చూడండి. మేము మాట్లాడిన ప్రతి విషయం పైన ఇలా పార్లమెంటు చర్చలో మీకు యూట్యూబ్లో అవపడతాయి. నేనేం గాలి మాటలు మాట్లాడతలేం. ఇలా బీబీ నగర్లో ఎయిమ్స్ కోసం 1 నెల రోజులు కష్టపడ్డాం. ఇలా ప్రతి అనుమతి కోసం మేము తండ్లాడినాం, తిరిగినాం, కష్టపడ్డాం. తెలంగాణ ప్రాజెక్టుల కోసం అనుమతులు సాధిస్తే ఇలా ఎంత ధైర్యం వానికి ఎజెండాలో పెట్టి రద్దు చేస్తా అని చెప్పి రాస్తే చంద్రబాబు నాయుడు వీడికి రద్దు చేస్తా అని చెప్పి ఎజెండా మీటింగ్లో పెట్టిండు. కాబట్టి బీజేపీ ఎంపీలారా పార్లమెంట్లో రేపు నిలబడండి, నిరసన చెప్పండి. ఈ వీటిపైన మీకు ఓటు హక్కు కాదు, అసలు ఇక్కడ వచ్చే హక్కు కూడా ఉండదు మీకు. బీజేపీ పార్లమెంట్ సభ్యులను నేను గట్టిగా చెప్తున్నాను. పార్లమెంట్ నడుస్తుంది, కమాన్ దిగ్బంధించండి. ఇలా ఏదో పనికిరాని ఇష్యూస్ మీద మీరు గొంతుగించుకొని రోడ్లపైన మాట్లాడుతున్నారు. అదే పార్లమెంట్లో మాట్లాడండి. 8 మంది పార్లమెంట్ సభ్యులు నిరసన తెలియజేయండి. ఈ ఐటెంలకు వెళ్ళి తీసేయాలి, అసలు చర్చకే రావద్దు. మా తెలంగాణ ప్రాజెక్టుకు వచ్చిన అనుమతుల్ని రద్దు చేయడానికి ఈ బోర్డు ఎట్లా ప్రయత్నం చేస్తుందని చెప్పి గట్టిగా నిలదీయాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి 70 సార్లు ఢిల్లీకి విన్నావు, 76వ తెలంగాణ కోసం పోయా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ప్రధానమంత్రి దగ్గర అడగండి. ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఐటెంలకు వెళ్ళి వీటిని తొలగించేదాకా మేము హైదరాబాద్కు పోమని చెప్పి ఈ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కూడా నిరసనలు తెలియాలని చెప్పి కూడా మేము కోరుతూ సెలవు తీసుకుంటాను.